ఇంత చిన్న పిల్లల్ని కూడా ఏం చేయాలా? మనం వెళ్ళిన స్థలాలు గౌరవించాలి. మనం బొగ్గ పట్టుకుని గిల్లి ఎర చిన్నదానా ఎర చిన్నోడా అని చెప్పేసి ఏం కావాలి, వాడిని కూడా గౌరవించి ఏదో చేయాలి. చేస్తేనే పొగిడితేనే వాళ్ళ ఇంటికి వెళ్తాం, పొగిడితేనే అక్కడికి ఇష్టంగా వెళ్తాం. పొగడని వారి ఇంటికి ఏం చేస్తాం అంటే వెళ్ళాల్సి వచ్చినా కూడా ఎట్లా వెళ్తాం చెప్పం, ఏదో తప్పదు ఆ సమయానికి వెళ్తాం. కాస్త పొగిడే వాళ్ళు అయితే 2 రోజులు ముందే వెళ్ళి కూర్చోండి. ఇక్కడ ఉల్టా సీదా కావాలి. ఎవరు నేను పొగడరో వాళ్ళని ఎక్కువ ప్రేమించాలి. అది మన వల్ల కాదు, దేవుని దగ్గర సంపాదించుకోవాలి. నేను పొగడని వారినే ఎక్కువగా ఏం కావాలా? ప్రేమించాలి. పొగడ వారినే గనపరచాలి. అంటే నువ్వు పొగిడితేనే దేవుని దగ్గరికి వచ్చాడా? నేను పొగిడితే నా దగ్గరికి వచ్చాడా? నేను కనపరిస్తే దేవుడు నా దగ్గరికి వచ్చాడా? లేదు కదా. నువ్వు నేను ప్రేమించక ముందే దేవుడు నన్ను కూడా ప్రేమించాడు. ఇది దేవుని యొక్క మనసు. ఒక్కొక్కరు చెప్తారు దేవుడు అంటే నాకు ఇష్టం లేదు, దేవుడు దూషించానంటారు, బైబిల్ కాల్ చేసామంటారు. కానీ ఏం చేస్తారు తెలుసా? మళ్ళా యేసు దగ్గరికి వచ్చేసి నేను నమ్ముకున్నాను ఈ దేవుడిని అని దేవుడు చేర్చుకున్నాడు. అంటే అలాంటి వారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? దేవుడు వెళ్ళాడు. మనం మాత్రం అలాంటి వారి దగ్గరికి ఏం చేయం? వెళ్ళాం, వాళ్ళని ప్రేమించం, వాళ్ళని ఇష్టపడం. మన మనసు ఏమో ప్రేమించిన వారిని ప్రేమిస్తాం, ఇష్టపడిన వారిని ఇష్టపడతాం. అయితే ఇంకా మన మనసు మనలో పనిచేస్తుంది కనుక మన మెప్పు గాని ఘనత గాని నీకు ఈ విషయంలో కలగదు సుమా. దేవుడి దగ్గర ఏం పొందుకోమో ఈ విషయంలో మెప్పు గాని ఘనత గాని మనం పొందుకోం. ప్రతి విషయంలో కూడా ఎవరి దగ్గర మెప్పు పొందుకోవాలి? మనము దేవుని దగ్గర మెప్పును ఘనతను పొందుకునేటువంటి వారిగా మనం ఉండాలి.